కంచగచ్చిబౌలి భూములను సుప్రీం నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ పరిశీలించింది. హెచ్సియు విద్యార్థులు, ప్రజా సంఘాలను కేంద్ర కమిటీ సభ్యులు కలిశారు. అలాగే కేంద్ర సాధికారిక కమిటీకి తెలంగాణ సీఎస్ కీలక నివేదికనిచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ హైదరాబాద్ లో పర్యటించింది. కమిటీ చైర్మన్ సిద్ధార్థ దాస్ తో పాటు సభ్యులు సిపి గోయల్, సునీల్ లిమయి, జేఆర్ భట్లు హైదరాబాద్ కు చేరుకుని వివాదాస్పద కంచగచ్చిబౌలి భూముల్ని పరిశీలించారు. సుమారు 2 గంటల పాటు చదును చేసిన భూమిని, అక్కడ ఉన్న పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, నీటి కొలన్లు, వన్యప్రాణులకు సంబంధించిన వివరాలను సేకరించింది. ఆ తర్వాత హెచ్సియు వీసీతో పాటు ఇతర అధికారుల్ని కలిసి తమకు కావాల్సిన సమాచారాన్ని అడిగి తెలుసుకుంది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎంపవర్ కమిటీని హెచ్సియుకి చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిశారు. జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రత్యేకంగా విద్యార్థులతో సమావేశమయ్యారు. యూనివర్సిటీ తరపున 3 విద్యార్థులు, 2 ప్రొఫెసర్లు సెంట్రల్ కమిటీని కలిసి మొత్తం 49 పేజీల నివేదికను, 2 పెన్ డ్రైవ్లను కమిటీకి అందజేశారు. భూముల చదును చేయకముందు, చదును చేసిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు, చెట్లు నరకడం వల్ల అక్కడ కలిగిన నష్టాన్ని పూర్తిగా నివేదిక రూపంలో కమిటీ చైర్మన్ దాస్ కు అందజేశారు. తాము తెలిపిన అభ్యంతరాలపై కమిటీ సభ్యులు అనుకూలంగా స్పందించారని హెచ్సియు విద్యార్థులు తెలిపారు. అక్కడ ఏ రకమైన చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లను ఐడెంటిఫై చేసినారు, ఎన్ని చెట్లను కొట్టినారు, ఇవన్నిటి మీద ఏ రిపోర్ట్ లేదు. అది ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. అండ్ వాళ్ళన్న కమిటీ ఏదైతే టీజీఐఎస్సీ కమిటీ చేసినారో, దీనికన్నా ముందు వాళ్ళు అంటున్నారు టీజీఐఎస్సీ కమిటీ చేసి ఆ కమిటీ ద్వారానే ఇవంతా చేసినామని అంటున్నారు. ఆ కమిటీలో కంపోజిషన్ ఏంది? ఆ కమిటీలో ఎవరైనా ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారా, ఎవరైనా ఫారెస్ట్ అఫీషియల్స్ ఉన్నారా, ఎవరు పడితే వాళ్ళు కమిటీ చేసుకొని వాళ్ళు ఏదంటే చేయొచ్చా? ఇవన్నీ వాళ్ళ కమిటీ దగ్గర తీసుకెళ్ళడం. ఇది ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కోసమే మాట్లాడడం జరిగింది. అవును, మాట్లాడడం జరిగింది. ఒరిజినల్ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే జింక బయటికి వెళ్ళిందో ఆ జింక కోసం సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. కమిటీ మాకు అనుకూలంగా స్పందించింది. అన్ని మాకున్న ఎవిడెన్స్ మొత్తం ఇచ్చినాము. కమిటీ దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. మొదటి రోజు తాజ్ కృష్ణ హోటల్లో సెంట్రల్ కమిటీ వరుస సమావేశాలు నిర్వహించింది. ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అటవీ, పోలీస్ శాఖ అధికారులతో సెంట్రల్ ఎంపవర్ కమిటీ సమావేశమైంది. వారి దగ్గరున్న వివరాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం దగ్గర ఉన్న పూర్తి ఆధారాలను కమిటీకి అధికారులు సమర్పించారు. భూముల వ్యవహారంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలన్నీ నివేదిక రూపంలో తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీని బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. పార్టీ తరపున హరీష్ రావు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నేతల బృందం కమిటీని కలిసి నివేదిక అందజేసింది. తమ దగ్గర ఉన్న ఆధారాలను, భూములపై ఉన్న అభ్యంతరాలను కమిటీకి సమర్పించారు. ప్రభుత్వ భూముల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కమిటీకి వివరించినట్లు హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి, వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో, ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు. వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వేలాది చెట్లు, వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు? రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? ఎందుకు కళ్ళు మూసుకున్నారు? వివాదాస్పదంగా మారిన కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరిస్తోంది. 2 రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లి పూర్తి నివేదికను సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించనుంది.